ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొను వాడు ధన్యుడు. ఆమె వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం, మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడ ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండి మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చివరిగా ఒక మాట, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను మనకు బోధించుచున్నది. ఆమె. దేవుని వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటుందంటే నాయన మీరు ఇచ్చిన గ్రంథంలోని వాక్యము గైకొని దాని ప్రకారం నడుచుకునే వారి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడుచుకునే శక్తిని బలాన్ని అనుగ్రహించమని మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.